శనైశ్చరుడు, శనై చరహ. ఆయన చాలా మెల్లగా కదులుతాడు, మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు, చాలా మందంగా కదులుతాడు కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి. శనీశ్వర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు. ఈశ్వరత్వము లేదు గ్రహములకు. అవి మేమీ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు. పరమశక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులవుతాయి. అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి. నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి. అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి, ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి అవి. ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు. నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి, ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది. మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి, వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు. ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు, ఆపద గడువంబెట్టను ఓపి శుభంబైనదా అని ఒడగూట్ప అంటాడు. ఆపద చాలా ఒక్కొక్కసారి మన బుద్ధితో తప్పించుకోలేము. అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు. నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు, చీకటిగా ఉంది, అది కొంచెం డొంక ప్రదేశం. ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు. అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు. తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు, రోడ్డుకు అడ్డంగా నల్లత్రాసు పడుకునుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు. అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు, బండి అయిపోయింది. నల్లత్రాసు అటు వెళ్ళిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చి పడగ విప్పింది. మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా, ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు. ఎడంకాలు కింద పెట్టి బండి ఆపాడు. వెనక్కే వచ్చినటువంటి నల్లత్రాసు పడగ విప్పింది. ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది. అది ఇలా ఒకసారి చూసింది, ఇలా ఒకసారి చూసింది. పాదం సిద్ధంగా ఉంది, కొట్టచ్చు. కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయింది. దానికి ఏం కారణం చెప్పాలి? అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు? అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా, లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా, నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా, నాకు ఇంత సరస్వతీ కటాక్షం ఉందని చూపిస్తాడా? ఏది కాపాడుతుంది? అది ఆపద అంటారు. ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు, తప్పుకో, వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు నీ మాంసచక్షువుకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు. ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు. నీ మీద నేను ప్రీతి చెందానోయ్, రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అనేం చెప్పడం, చెప్పకుండా శుభాలు ఇస్తాడు. అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు. నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశా. ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు. అన్నీ అద్భుతంగా చెప్పాడు. ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు, మీ దురదృష్టం అన్నాడు. ఆయన అన్నాడు, నా భార్య శరీరం విడిచిపెట్టలేదన్నాడు. వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు, మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు. ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు. నువ్వు శివభక్తుడివా అని అడిగాడు. అవును, మేము ఇంట్లో శివారాధన చేస్తాం. శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థమునకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు, అంతవరకు తీసుకెళ్ళి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు. శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి, నీ భార్య బ్రతికిందన్నాడు. నేను అక్కడే ఉన్నాను. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు. కానీ ఆమె బ్రతికింది. ఆమె బ్రతకడం వెనకాతల ఏ మర్మం ఉన్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే శివశాసనము అంత గొప్పది. ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు. మీకు నేను
ఒక దేవాలయ ప్రాంగణంలో శివమహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను. ఇది పరమసత్యం, అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు. బహుశా మా దొరగారికి ఒక్కరికి తెలిసేమో, ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు. ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి, అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి, ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో అన్నాడు. అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి, టైం అయిపోతుంది, ఇప్పుడు నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు? అక్కర్లేదు, నేనేం మాట్లాడను, ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతానని. సరే చెయ్యండి, కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు, ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది. ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే, ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది. అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను. మీకు ఒక్కరికే చెప్తున్నాను, మీరు ఎవరికీ చెప్పకండి, సాయంకాలానికి నేను ఉండను అన్నది. నేను హడిలిపోయింది, ఇది నాకు చెప్పాడు బాబని. అది నేను తర్వాత ఎడతాను ఆఫీస్కి, అవసరమైతే హాఫ్ డే సీఎల్ ఎడతాను, కూర్చోండి అని కూర్చోబెట్టాను. అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని ఆలోచమండి. కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది ఈ బాధ? ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ. నేనన్నా సరే ఒక పని చేయండి, ఆఖరి ప్రయత్నం ఒకటి చేయండి. మీరు దీక్షగా 42 రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు. ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి. మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే. ఒక 42 రోజులు ఈ దరిద్రాన్ని, మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నాను. మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి, నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను, నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు. ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి, కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనండి, ఒక్కసారి మీరు ఏమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి, మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను, నేను కూడా కాకినాడ అన్నాడు. అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడో తర్వాత వద్దురు కానీ, నేను వరంగల్ ఇప్పుడు మాత్రం రావట్లేదు, నేను వరంగల్ వస్తే చెప్తాను, అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు. కళ్యాణి అందులో అంటారే, ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ. 100 ఏళ్ళు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు. అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు.